గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడగండ్లు ఈదురుగాలులతో చేతికొచ్చిన పంటలు నేలపాలు. రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన. పంట నష్టంపై స్పందించని కాంగ్రెస్ సర్కార్. ఎకరాకు 10,000 పరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్. నిబంధనల పేరుతో గృహజ్యోతి లబ్ధిదారుల తగ్గింపు. అర్హులందరికీ అందని ప్రయోజనం. హైదరాబాద్ మంగళహాట్లో కార్డన్ సెర్చ్. పలు వాహనాలు స్వాధీనం. రౌడీ షీటర్ల బైండోవర్. తొలి విడత లోక్సభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్. 21 రాష్ట్రాల్లోని 102 సీట్లకు నేటి నుంచి నామినేషన్స్. రాజ్యాంగ నిబంధనలు చట్టం ఉల్లంఘిస్తూ ఈడీ అరెస్టు చేయడంపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనిఖీల కోసం వచ్చి అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడం యాదృచ్ఛికం కాదని, కుట్రలో భాగంగానే జరిగినట్లు కవిత పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని, తనను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తూ తాను అరెస్టు చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హక్కులను ఘోరంగా హత్య చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను ఈడీ అరెస్టు చేయడంపై ఆమె తరపు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో 537 పేజీల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఈడీ తరపున న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ ఓ సందర్భంలో కవితను అరెస్టు చేయబోమంటూ గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ ను వెనక్కి తీసుకుంటామని అన్నారని కవిత న్యాయవాదులు గుర్తు చేశారు. దీనికి న్యాయస్థానం ఒప్పుకోలేదని, విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిందని తెలిపారు. ఈడీ తరపున అండర్టేకింగ్ ను కోర్టులో దాఖలు చేసినప్పటి నుంచి ఈ నెల 15 వరకు కవితపై చర్యలు తీసుకునేందుకు కోర్టు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. అయినా ఈ నెల 15న కేసు వాయిదా పడిన వెంటనే ఈడీ నిజస్వరూపం బయటపడిందని, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి ప్రవేశించారని, తనిఖీల అనంతరం 5:20 అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. సాయంత్రం 6:45 వరకు సూర్యాస్తమయం తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయని తెలిపారు. కవితను అరెస్టు చేయడం ద్వారా ఈడీ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఆమె ప్రాథమిక హక్కులను హత్య చేసినట్టు భావించాల్సి వస్తున్నదని అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా అరెస్టు చేయడం ద్వారా ఈడీ అధికారులు శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. పైగా ఎందుకు అరెస్టు చేస్తున్నారో సరైన కారణం కూడా చూపించలేకపోయారని అన్నారు. ఈడీ చెప్పిన కారణాలన్నీ నవంబర్ 2022 నాటివని, గత ఆగస్టులో ఇచ్చిన ప్రకటనతో ఎలాంటి సంబంధం లేనివని తెలిపారు. అసలు కవితపై ఎలాంటి కేసు లేదన్నారు. ఎవరో కొంతమంది వ్యక్తులు ఇచ్చిన ప్రకటనల ఆధారంగా మాత్రమే ఆమెను ఇందులో ఇరికించారని చెప్పారు. ఆ వ్యక్తుల నుంచి తీసుకున్న ప్రకటనలు బెదిరించి బలవంతంగా తీసుకున్నవేనని, అరుణ్ రామచంద్ర పిల్లై తన ప్రకటనను వెనక్కి తీసుకోవడమే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో కవితకు వ్యతిరేకంగా కొంతమంది చేసిన ప్రకటనలకు విశ్వసనీయత లేదని, వాటిపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కవితను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈ నెల 15న రాత్రి 8:35 హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానం టికెట్ ను ముందుగానే బుక్ చేశారని న్యాయవాదులు గుర్తు చేశారు. తాము మరో విమానంలో టికెట్ కూడా బుక్ చేశామని ఈడీ అధికారులు మాట్లాడుకుంటుండగా కవిత విన్నారని తెలిపారు. కాబట్టి ఎయిర్లైన్స్ అధికారులను పిలిచి టికెట్లు ఎప్పుడు బుక్ చేశారో వివరాలు సేకరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, 15న కవితను అరెస్టు చేశారని, ఇది యాదృచ్ఛికం కాదని, కుట్రలో భాగమేనని అనుమానం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ అప్లికేషన్ కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అధికారులంతా పాటించాల్సి ఉన్నప్పటికీ ఈ కేసులో ఈడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మనీ లాండరింగ్ చట్టం 2002లోని సెక్షన్ 19(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందు చట్టబద్ధమైన నిబంధనలు పాటించడంతో పాటు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది, తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా అరెస్టు చేసిన వ్యక్తి నేరం గురించి చెప్పే కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 19ని ఒక మహిళపై ప్రయోగించడం చట్టవిరుద్ధంగా పరిగణించాలని విన్నవించారు.
ఈ నెల 15న తనని అరెస్టు చేసిన తర్వాత ప్రత్యేక కోర్టు 16న ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ పూర్తిగా యాంత్రికంగా జరిగిందని, ఇలా అనుచితంగా రిమాండ్కి పంపడం ఆర్టికల్ 21, 22, 1, 2 కింద హక్కులను హరించడమే అని స్పష్టం చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ నేతల రాజకీయ ఎజెండాలో భాగంగా ఈడీ పనిచేస్తున్నదని, ఈడీ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. కవితను ఈడీ అరెస్టు చేస్తుందని బీజేపీకి చెందిన కొందరు నేతలు గతంలోనే పలుమార్లు చెప్పారని, ఇప్పుడు వారు చెప్పినట్టే జరగడం షాక్కు గురిచేస్తున్నదని చెప్పారు. అకాల వర్షాలు అన్నదాతకు కష్టాలను మోసుకొచ్చాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు 100 కోట్లకు పైగా పంట నష్టం జరిగింది. అటు ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తోంది. కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతులు మండిపడుతున్నారు. గతేడాది ఇలాగే వానలు పడితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి పంట సాయం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన అకాల వర్షాలు 50,000 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశాయి. ధ్వంసమైన పంటల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దెబ్బతిన్న పంటల్లో వరి 30,000 ఎకరాల్లో, మామిడి, ఇతర కూరగాయలు, ఉద్యాన పంటలు కలిపి మరో 20,000 ఎకరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఓవైపు కరువు, మరోవైపు వడగండ్లతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంటలను కాపాడుకునే దిక్కులేక రోధిస్తున్నారు. గత 3 రోజులుగా కురిసిన వడగండ్ల వానలకు సుమారు 50,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిసింది. మంగళవారం కూడా సిద్దిపేట, సిరిసిల్లతో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీగా వడగండ్ల వానలు పడ్డాయి. పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అకాల వర్షాలతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. పంట నష్టపోయిన రైతులను కనీసం పరామర్శించే దిక్కు లేకుండా పోయింది. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని రైతులను పరామర్శించిన పాపాన పోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు మార్చి, ఏప్రిల్ నెలలో ఇదే మాదిరిగా వడగండ్ల వర్షాలు కురిశాయి. మార్చి వర్షాలకు 151,000 ఎకరాల్లో, ఏప్రిల్ వర్షాలకు 3,04,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి అక్కడికక్కడే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. పంట నష్టం పరిహారం కోసం 456 కోట్ల రూపాయలను విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం రైతులకు పరిహారాన్ని అందించి కష్టకాలంలో అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆ పరామర్శలకు, భరోసాకు నోచుకోవడం లేదు. పంట నష్టం పూర్తిగా అంచనా వేసిన తర్వాతే పరిహారం ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగానే ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గాని, వ్యవసాయ శాఖ నుంచి గాని ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే కానరావడం లేదు. గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఫలితం దక్కలేదు. వీరితో పాటు ఎంపికపైన బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో 2021లో ఒకసారి, ఇదే విద్యా సంవత్సరంలో మరోసారి ప్రమోషన్లు కల్పించారు. రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే కానరావడం లేదు. 2018 నుంచి ఎలాంటి మార్పులు లేక వారంతా వెనుకబడి ఉన్నారు. వీరితో పాటే ఎంపికైన బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో 2021లో ఒకసారి, ఇదే విద్యా సంవత్సరంలో మరోసారి ప్రమోషన్లు కల్పించారు. గిరిజన గురుకులాల ప్రమోషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకున్నది. కానీ తమ ప్రమోషన్ల గురించి పట్టించుకోవడం లేదని ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగులు వాపోతున్నారు. 370 జీవోను సాకుగా చూపుతూ దాటవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్సీ గురుకులాల్లో 2018-19లో నియామకాలు జరిగాయి. ఆ బ్యాచ్కు చెందిన మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యా సంస్థల సొసైటీలో ఉపాధ్యాయులు ఇప్పటికే 2 సార్లు ప్రమోషన్లను పొందారు. మైనారిటీ గురుకుల సొసైటీలోని ఉద్యోగులకు ఒక దఫా ప్రమోషన్లను కల్పించారు. ఎస్సీ గురుకుల సొసైటీలో 250 మంది టీజీటీ, 150 మంది పీజీటీ, 100 మంది జూనియర్ లెక్చరర్లు, 20 మంది డిగ్రీ లెక్చరర్లు ప్రమోషన్లు రాక హోదాపరంగానూ వెనుకబడిపోతున్నారు. ప్రొబేషనరీ డిక్లేర్ చేసే సమయానికి 317 జీవో వివాదం మొదలైంది. దీంతో ప్రమోషన్ల ప్రక్రియ మరింత జటిలంగా మారింది. 317 జీవోను సవాల్ చేస్తూ అనేక మంది కోర్టుకు వెళ్లారని, ఇప్పుడు ఆ కేసులనే సాకుగా చూపి ప్రమోషన్ల ప్రక్రియనే ఏండ్లుగా నిలిపివేశారని వాపోతున్నారు. గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు ప్రజాభవన్కు, సొసైటీ కార్యాలయాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం దక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నికల కోడ్ ముగిసే సమయానికి ప్రమోషన్ల కోసం ముందస్తు కసరత్తును పూర్తి చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అడ్డంగా ఓట్లు దండుకుని ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి పథకంలో డొల్లతనమే దీనికి సజీవ సాక్ష్యం. ఆంక్షల పేరుతో సగానికి పైగా లబ్ధిదారుల ఏరివేత, నిబంధనల పేరుతో మరికొంతమందికి మొండి చేయి చూపిస్తూ గృహజ్యోతి జీరో బిల్ పథకం యొక్క ప్రయోజనం జీరోలా మారిందని విమర్శలు వస్తున్నాయి. గృహజ్యోతి పథకంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇన్ని కావు. ఆంక్షల కారణంగా 40% పైగా కనెక్షన్లకు గృహజ్యోతి అమలు కావడం లేదు. పథకం అమల్లో లోపాల కారణంగా మరో 25% మంది అర్హత ఉండి ప్రయోజనం పొందలేకపోతున్నారు. కిరాయి ఇండ్లలో ఉంటున్న వారికి గృహజ్యోతి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్న ప్రజలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తుల గడువు ముగిశాక మాత్రం కిరాయి ఇంట్లో ఉన్న దరఖాస్తు చేస్తే జీరో బిల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఫలితంగా హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లో ఉంటున్న లక్షలాది మంది పల్లెటూరు ప్రజలు ప్రభుత్వ తీరుతో మోసపోయారు. ప్రభుత్వ తీరుతో ఒకే భవనంలో కిరాయికి ఉంటున్న కొందరికి జీరో బిల్లు వస్తే మరికొందరికి రావడం లేదు. మరికొందరు తాము కిరాయికి ఉంటున్న ఇంటి సర్వీస్ నెంబర్తో సొంతూరులో దరఖాస్తు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కిరాయి ఇంట్లో ఉండి గృహజ్యోతి పథకాన్ని పొందుతున్న వారు ఏదైనా కారణంతో ఇల్లు మారితే ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పిల్లల స్కూల్స్ అనో, ఉద్యోగాల బదిలీ అనో ఏదైనా కారణంతో ఇల్లు మారినప్పుడు ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇక గృహజ్యోతి నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం అసలు విషయం మాత్రం దాచిపెట్టింది. 200 యూనిట్లు దాటితే పరిస్థితి ఏంటన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడేమో 200 యూనిట్ల కంటే 1 యూనిట్ అదనంగా వచ్చినా పథకం అమలు కాదని అధికారులు తీరిగ్గా సెలవిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 200 యూనిట్లు దాటిన ప్రతి ఒక్కరూ మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అనేక తప్పిదాలు జరిగాయి. ప్రభుత్వం ఓవైపు హడావిడి పెట్టడం, వేలాది దరఖాస్తులు, కొండంత సమాచారం నమోదు చేయాల్సి రావడంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు తడబడ్డారు. యుఎస్సి నెంబర్లు చాలా వరకు తప్పుగా నమోదయ్యాయి. ఫలితంగా కుటుంబానికి రావాల్సిన జీరో బిల్లు మరో కుటుంబానికి వస్తున్నది. వివరాలు సరిచేద్దామన్నా సవరణకు ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన తప్పిదాలు క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి తలనొప్పిగా మారాయి. అనేక మంది తమకు జీరో బిల్లు ఎందుకు అమలు కావడం లేదని నిలదీస్తున్నారు. డాటా ఎంట్రీ తప్పులకు మమ్మల్ని బలి చేస్తారా అని మండిపడుతున్నారు. కొన్ని చోట్ల స్థానిక కాంగ్రెస్ నేతల్ని కూడా నిలదీస్తున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు వారు ఈసారికి కరెంటు బిల్లు కట్టాలని, కోడ్ ముగిశాక జీరో బిల్లు వస్తుందని నచ్చజెబుతున్నారు. మరోవైపు పెండింగ్ బిల్లుల వసూలుకు వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు.
ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గృహలక్ష్మి పథకం యొక్క స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని, పూర్తి స్థాయిలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని తెలంగాణ ప్రజల నుంచి భారీగా డిమాండ్స్ వస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విలువలకు తిలోదకాలిస్తున్నాయి. తెలంగాణ ప్రజల మనసుల్లో నిలిచిన బీఆర్ఎస్, కేసీఆర్ను ఎదుర్కోలేక కుట్రలకు తెరలేపుతున్నారు. బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులపై శ్రీరంగ నీతిలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం సీటును కాపాడుకునేందుకు బరి తెగిస్తున్నారు. జంపు జలాలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఒకప్పుడు పార్టీ మారే నేతలను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలన కంటే పార్టీ ఫిరాయింపులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజలకు ప్రజాపాలన అందించడంలో రేవంత్ సర్కారు విఫలం కావడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నాయకత్వంలో ఏకంగా ప్రత్యేక టీంతో వార్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన నీతి సూక్తులన్నీ గాలికి వదిలేసి ఆయారం గాయారంపై ఫోకస్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యేల రాజకీయ, ఆర్థిక, వ్యాపార బలహీనతలను రేవంత్ రెడ్డి అవకాశంగా చేసుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రేవంత్ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా, తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా వారి వంక కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ముంచుకొస్తుంటే ఆయన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించకుండా తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సొంత కేబినెట్ మంత్రులపై కూడా రేవంత్ రెడ్డి నిఘా పెట్టారనే ప్రచారం సాగుతుంది. వారి కదలికలను నిత్యం గమనిస్తూ అభద్రతా భావంతో సీఎం రేవంత్ ఉన్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. నీతులు ఇతరులకు చెప్పేందుకు తప్ప తాము ఫాలో కావడానికి కాదని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారని ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారే నేతలను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారని కౌంటర్లు వేస్తున్నారు. గ్రామాల్లో పిచ్చి కుక్కను రాళ్లతో కొట్టినట్లే పార్టీ ఫిరాయించే వారిని కూడా తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు పార్టీ మారిన నేతలను కూడా ఎలా కొట్టాలో రేవంత్ రెడ్డి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆనం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తన ప్రభుత్వంపై నమ్మకం లేని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను బదనం చేసే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని పదే పదే ప్రచారం చేస్తూ తన ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు రేవంత్ సర్కార్ను కూల్చాలనే ఉద్దేశం లేదని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు చెప్పినా అదే వంతుగా ప్రచారం చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీల నుంచి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఇలా డ్రామాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నీతి సూక్తులు చెప్పడమే కానీ వాటిని ఫాలో అవ్వటం కాంగ్రెస్ డిఎన్లోనే లేదని మరోసారి రేవంత్ రెడ్డి నిరూపించారంటూ సెటైర్లు వేస్తున్నాయి. ఒకవైపు పార్టీ ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టాలని చెబుతూనే మరోవైపు గేట్లు తెరిచామంటూ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్ నీచ రాజకీయానికి నిదర్శనమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందలుంటా.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ బెదిరింపులు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ చేస్తున్నట్లే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కూడా విపక్ష పార్టీలను బలహీనపరుస్తున్నారు. అధికారాన్ని, అంగబలాన్ని, దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ఈ ఇద్దరు నేతలు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న నేతలు ఇప్పుడు అధికారం పోవడంతో తట్టుకోలేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. పైగా తమపై ఉన్న అక్రమ కేసుల నుంచి రక్షణ కోసం, అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే పార్టీలు జంప్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కారు దిగి గాంధీ భవన్ మెట్లెక్కిన వారిలో కొంతమంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇంకొంతమంది నాయకులపై అవినీతి, భూ కబ్జా, భూ అక్రమ కేసులు ఉన్నాయి. ఇలా కొందరు ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇంకొందరు వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో టీడీపీలో కీలకంగా ఉన్న వారిని మాత్రమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ పారాషూట్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు వస్తే టీడీపీ కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఎజెండాతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే టీడీపీ మూలాలు ఉన్న వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా తన సామాజిక వర్గానికి, తన కులానికి పాలనలో ప్రభుత్వ నిర్ణయాల్లో అగ్రతాంబూలం వేస్తున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి కార్పొరేషన్ పదవుల వరకు అన్నింట్లో తన వర్గాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చారని స్వయంగా కాంగ్రెస్ పార్టీలోనే ఇతర వర్గాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఫిరాయింపుల రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి పార్టీ మారిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కు విజ్ఞప్తులు చేసింది. ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రమే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేశారు. దానంపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ను కోరారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన వెంటనే స్పీకర్ స్పందించి వీలైనంత త్వరలో చర్యలు తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని కోర్టు హెచ్చరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీరును బీఆర్ఎస్ అస్త్రంగా మార్చుకుంది. కొద్ది రోజుల క్రితం హిమాచల్ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్నట్లు ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఫిరాయింపు రాజకీయాలు ఇప్పటివి కాదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయించడం అంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలలో, ఎంపీలో వేరే పార్టీలోకి మారిపోవడం, లేదంటే మద్దతు పలకడం ఉండేది. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చే వరకు అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది కాదు. 1960ల నాటికి ఈ ధోరణి బాగా పెరిగిపోయి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల అస్థిరత ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. అయితే 1985 పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీనే తూట్లు పడిచింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా, కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది. అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు వెళ్ళేడియాలి స్పీకర్ గారు. 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేసిండ్రు స్పీకర్. ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది. 2011లో జరిగిందా. ఇటు బీజేపీ కూడా ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన నేతలైనా బీజేపీలో చేరిపోగానే క్లీన్ గా మారిపోతారనే విమర్శలు ఉన్నాయి. అదో వాషింగ్ పౌడర్ నిర్మా లాంటిదని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈడీ, సిబిఐ, ఐటీ దాడుల నుంచి రక్షణ పొందడంతో పాటు కేసుల నుంచి విముక్తి పొందేందుకే
బీజేపీలో నేతలు చేరుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఫిరాయింపులపై ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అసంతృప్త కాస్త అసమ్మతిగా మారుతోంది. వినతులు విజ్ఞప్తులతో పని కాకుంటే తిరుగుబాటు తప్పదనే సంకేతం పంపుతోంది. పార్టీ విధేయత నిబద్ధతకు గుర్తింపు లభించకపోవడంతో కార్యకర్తలు నాయకుల ఆవేదన అగ్రరూపం దాల్చుతోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంది. జిల్లా కార్యాలయం కేంద్రంగా కార్యకర్తలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిబద్ధతకు గుర్తింపు ఎక్కడుందని నిలదీశారు. పదవుల పంపకంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జువేద్ అనుచరులు, మద్దతుదారులు వరుస నిరసనలు కొనసాగించారు. పదవుల పంపకంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జువేద్ అనుచరులు, మద్దతుదారులు వరుస నిరసనలు కొనసాగించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్య పోరు, కార్పొరేషన్ చైర్మన్ల పదవుల కేటాయింపుతో ఒక్కసారిగా బయటపడుతోంది. ఎంత చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం వినిపించుకోకపోవడంతో నాయకులు ఆందోళనకు దిగి అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. గత 30 సంవత్సరాల నుంచి సేవాదాల దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు నిరంతరం పార్టీ కోసం తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసి మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ అప్పుడు కూడా అతనికి టికెట్ అతనికి రావాల్సి ఉండే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ఈరోజు కార్పొరేషన్స్ నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉండి కష్టపడినటువంటి జావేద్ గారికి మీరు టికెట్ ఇవ్వకపోవడం ఏమిటనేది, ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటనేది మా అందరికీ బాధ కలిగించే విషయం. మేమందరం ఏకమైన దీనికి సంబంధించినటువంటి ఇది కూడా ఏంటి అంటే జావేద్ గారికి కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినారు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు, కనీసం కార్పొరేషన్స్లో ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలేకపోయినారు. అట్లీస్ట్ ఫైనల్గా మా అందరి తరపు నుంచి ఖమ్మంలో సుమారుగా 1,60,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఓన్లీ ఖమ్మం టౌన్లో ఒక దాంట్లోనే దాదాపుగా 55,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి పదవిని గత 25 సంవత్సరాలు అప్పట్లో సుల్తాన్ గారి తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళు, పార్టీకి కష్టకాలం నిలబడిన వాళ్ళు మైనారిటీలు మాత్రమే. వాళ్ళందరినీ కూడా ఈరోజు విస్మరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే మా అందరికీ కూడా బాధ కలిగించే విషయం. కాబట్టి దీనన్నింటినీ పార్టీ అధిష్టానం గుర్తుంచుకొని రాబో రోజులలో ఎంపీ టికెట్ని జావేద్ గారికి, మైనారిటీలకు ఒకటి అనిపించుకునే విధంగా ఒక ఎంపీ టికెట్ జావేద్ గారికి ప్రకటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి ఉన్నట్టు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అధికారం కోసం ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చినట్టే సొంత పార్టీ నాయకులను కూడా బుజ్జగించింది కాంగ్రెస్ పార్టీ. తీరా అధికారంలోకి వచ్చాక జెండా మోసిన కార్యకర్తలను విస్మరించిందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఖమ్మం జిల్లా నేతలు బహిరంగంగా నిరసనలు తెలపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాంతో ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కార్పొరేషన్ పదవులు పెట్టిన చిచ్చు రోజురోజుకు ముదురుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల్ని గుర్తించండి, కష్టపడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తుపెట్టుకొని గుర్తించి నిన్నగాక మొన్న పార్టీలలో చేరిన వాళ్ళకి అధికారాలు ఇవ్వటం కాదు. పార్టీ కోసం అయితే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకోండి. ఈరోజు జావేద్ భాయ్ గారు అనేక రకమైన కేసులలో అనేక రకమైన బాధలు అనుభవించిండు. సీటు కోసం పోయి కూడా, ఎమ్మెల్యే సీటు కోసం పోయి కూడా పార్టీకి తల వంచిండు, గవర్నమెంట్కి తల వంచిండు, పెద్దలు బట్టి గారికి తల వంచిండు. ఈరోజు జావేద్ భాయ్ గారు బట్టి గారు తల వంచి కూడా సీట్ క్యాన్సిల్ చేసుకొని తుమ్మల గారికి ఇవ్వడం జరిగింది. అదే పార్టీ నమ్మకంతో పార్టీని గౌరవించి మేము ఈరోజు తుమ్మల గారిని గెలిపించుకున్నాం, సీనాన్నని గెలిపించుకున్నాం, బట్టి గారిని గెలిపించుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. ఈరోజు ఎవరెవరో పెద్దలు వచ్చి డబ్బున్నోళ్ళకి సీట్లు అంట కడతారా, కాంగ్రెస్ పార్టీ పనిచేసేటోళ్ళకి సీట్లు అంట కడతారా, మీరు నిర్ణయించండి. మాకు మాత్రానికి న్యాయం జరగాలి. జావేద్ భాయ్ గారికి న్యాయం చేయండి. పార్టీని గుర్తించండి. రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్.
ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటికి మాత్రానికి డిస్కషన్లు చేయకండి. పార్టీని గుర్తుపెట్టుకోండి, మైనార్టీకి సపోర్ట్ చేయండి, మైనార్టీస్ని తొక్కిపడేయకండి. ఆయన కనుక ఎంపీకి టికెట్ ఇవ్వకపోతే మాత్రానికి మేమైతే చాలా దూరం పోతాం, ఎక్కడ పోవాలో అక్కడికి పోతాం. పెద్దలకి విన్నపం, ఎవరికి బట్టి గారికి, సీను గారికి, నేను రేవంత్ రెడ్డి అన్నకి విన్నపం చేస్తున్నాం. మేము జావేద్ భాయ్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చి మైనార్టీని వాళ్ళని అంటే వాళ్ళ స్వయం కృషి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పిచ్చోళ్ళు, ఎవరు మైనార్టీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ పిచ్చి, వాళ్ళని గుర్తించండి మీరు. ఖమ్మం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ పార్టీ సీనియర్ నేత జువేద్ కు ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ ఊపందుకుంది. నేరుగా డీసీసీ కార్యాలయం కేంద్రంగా నిరసనలకు దిగారు జువేద్ మద్దతుదారులు. అసెంబ్లీ ఎన్నికలు, కార్పొరేషన్ పదవుల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటే మైనార్టీలకు ఖమ్మం ఎంపీ సీటు కేటాయించాలన్న డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారిని అధిష్టానం గుర్తించడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కూడా వారితో గొంతు కలిపినట్టు మాట్లాడుతుండటంతో కార్యకర్తల నిరసనకు బలం చేకూరింది. ఖమ్మంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలం అనేక మంది కష్టాలకి నష్టాలకి ఓరుస్తూ, అలాగే అనేక రకాల కేసులు కూడా పెట్టించుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈరోజు రాబోయే రోజుల్లో కానీ ఇప్పటి వరకు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాము కూడా. కానీ కార్యకర్తల పాత వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోవాలని, వాళ్ళకి ఏదో ఒక రకమైన న్యాయం చేయాలని చెప్పేసి గత ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి మరి టికెట్ ఆశించినటువంటి వాళ్ళల్లో మరి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావేద్ గారు కూడా ఇక్కడ టికెట్ ఆశించారు. అలాగే ఇంకా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కార్యకర్తలలో మమేకమై పనిచేసినటువంటి జావేద్కి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి కూడా, అన్ని వార్డులలో నుంచి కూడా ఇక్కడికి వచ్చి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా అనేక మరి సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి అన్యాయం జరగదని మరి అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోయి ఆ జరిగినటువంటి వాళ్ళకి న్యాయం చేయించే విధంగా ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చాను. వారందరి కోరిక కూడా ఏంటంటే కష్టపడ్డ నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ గుర్తింపు కావాలనేది అడుగుతా ఉన్నారు. నిబద్ధత, చిత్తశుద్ధి పేరుతో పార్టీలో జరుగుతున్న తంతు ఖమ్మం జిల్లా ప్రధాన నేతలకు కూడా టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం 3 మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. మంత్రులు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల తనయుడు యుగంధర్, భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా రేసులో ఉన్నారు. ఇక సీనియారిటీ అధిష్టానం కోటా పేరుతో వి హనుమంతరావు, జట్టి కుసుమకుమార్ కూడా తమ ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ తరుణంలో కొత్తగా మైనార్టీ నినాదం తెర మీదకు రావడంతో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు అద్దం పడుతోంది. కొత్త డిమాండ్కు తోడు పోటీ కూడా తీవ్రంగా ఉండడంతో ఎక్కడా తమ వారికి టికెట్ రాకుండా పోతుందోనన్న ఆందోళన మంత్రుల్లోనూ కనిపిస్తోంది. ఎవరి డిమాండ్ ఎలా ఉన్నా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బంతి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఖమ్మం కాంగ్రెస్ నిరసనలు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి గుర్తింపు లేదన్న విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. 10 ఏళ్లకు పైగా పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ను బలంగా వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ కుమ్ములాటలపై ఢిల్లీలోని అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఖండించారు. లిక్కర్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. పార్లమెంటు ఎన్నికలో లబ్ధి పొందేందుకే దర్యాప్తు సంస్థలతో బీజేపీ నాటకాలాడుతోందని సత్యవతి ఫైర్ అయ్యారు. అటు ప్రధాని మోదీ దేశ నాయకుల్లా కాకుండా గల్లీ లీడర్గా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ప్రధాని ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని
ఈడీ హైదరాబాద్లో ఏదైతే అరెస్ట్ చేసిందో, ముందుగా ఈ అరెస్ట్ను అన్యాయంగా అక్రమంగా కేసులో ఎలాంటి ఇది లేకుండా అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్ట్ కోణం చూస్తే ఇక్కడ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, అక్కడ కేజ్రీవాల్ గారిని, ఆ పార్టీని, అంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే కలిసి పనిచేయరో వాళ్లను లోబర్చుకోవటం, ఇబ్బంది పెట్టడమే పనిగా మరి బీజేపీ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ పార్టీని బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, పస లేకుండా, పనికిమాలిన విషయాలు, ఎందుకంటే గత సంవత్సరం కవిత గారు స్వయంగా ఈడీ ఆఫీస్కి వెళ్ళి వారికి తెలిసిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అక్కడికి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పిలిపించి కవిత గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు సాక్షిగా పిలిచి మీకేం తెలుసు ఏంటి అని పిలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నం చేసింది. నిజంగా తను దోషిగా ఉంటే, ఆ కేసుతోనే తనకు సంబంధం ఉంటే మరి ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది. స్వయంగా తనే ఈడీ ఆఫీస్ వరకు, ఢిల్లీ వరకు పోయినా మరి ఆ రోజు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడాన్ని మరి సభ్య సమాజం కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీజేపీ ప్రతిపక్షంగా ఉండే వాళ్ళను వేధించడంలో భాగంగా మాత్రమే మరి వాళ్లను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద కుట్రకు మరి కవిత గారి మీద తీర్చుకునే ప్రయత్నం నిజంగా చాలా బాధాకరం. ఈ కేసులో కవిత గారు బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదు అనేది అందరికీ తెలుసు. అది రుజువై తను బయటికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా మీడియా అంతా కూడా ఆయన ప్రసంగాన్ని చూస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చిన్న విషయాన్ని ఆయన నోటి వెంట మాట్లాడుతున్నారంటే నరేంద్ర మోడీ గారు దిగజారుడుతనానికి ఇదే తార్కాణం. ఇంకా అంతకుమించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కవిత గారికి ఏమైనా డబ్బులు ముట్టాయా? వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బులు దొరికినాయా? ఆమె అకౌంట్లోకి ఏమైనా డబ్బులు వచ్చి పడ్డాయా? ఎక్కడన్నా సాక్ష్యాధారం ఉందా? రాష్ట్రాలు వాళ్ళ పాలసీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనే కాదు, పంజాబ్లో కూడా ఉంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా మరి మద్యం పాలసీ తీసుకొచ్చింది, అది అమల్లో ఉన్నది. ఒక్క ఢిల్లీ విషయానికి వస్తే కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పాటు తనకు సహకరించని ప్రతిపక్షాలను ఎట్లయినా సరే లొంగ తీసుకోవాలి, వాళ్ళు పిడికిట్లో పట్టుకోవాలి, నా ఇష్టం ఉన్నట్టు రాచరికం చెయ్యాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన సుస్పష్టం. గతంలో ఈ దేశాల్లో ఉన్న కాంగ్రెస్ ఏమో స్కాంగ్రెస్గా మారిపోయింది. ప్రతి దానికి స్కాములు 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 స్కాములు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ సంస్థలను సాధడానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది దేశంలో. భ్రష్టాచార్కు హటాయింగే అంటాడు. అసలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందే నరేంద్ర మోడీ. అప్పిలో ఊబిలోకి ఈ దేశాన్ని తీసుకుపోయిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థలకు ఊతమిచ్చిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థల అధినేతలకు ఈ దేశాన్ని దాటిపోవడానికి, ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి సహకరించిందే నరేంద్ర మోడీ. ఇప్పుడు నేను చెప్పిన మాటలలో ఏదైనా అసత్యం అయితే నేను దేనికైనా సిద్ధం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు, చేస్తున్న చేష్టలు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయి. ఈ దేశ పౌరురాలుగా బాధపడతా ఉన్నాను. ఈడీలను, ఐటీ సంస్థలను, సిబిఐ సంస్థలను ఏజెన్సీలుగా వాడుకొని
తనకు పడరాని పార్టీలు ఉంటే వాటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న మరి నరేంద్ర మోడీని చూస్తే ఈ దేశ ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి భావిస్తూ ఉన్నాను.